ఫైనల్లీ నేనైతే ఎడిన్బర్గ్‌లో ఉన్న క్రిస్మస్ మార్కెట్‌కి వచ్చాను. నేను యూకేకి వచ్చినప్పటి నుంచి రావాలనుకున్నా. ఫైనల్లీ ఇప్పుడైతే టైం దొరికింది వచ్చేసాను. నాకైతే ఈ రంగులట్నం జెయింట్ వీల్, ఈ కలర్‌ఫుల్‌గా ఈ షాప్స్ ఇవన్నీ చూస్తుంటే మా విలేజ్‌లో తిరణాలు జరిగేది. రామ తీర్థం, చేమకుర్తి తిరణాలు అవన్నీ జరుగుతుండేవి. ఇయర్లీ వన్స్ ఏప్రిల్ మంత్‌లో. ఇవన్నీ సేమ్ నాకు అలాగే అనిపించింది. ఈ షాప్స్ ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నేను షాప్‌కెళ్ళి అవి కొని, ఇవి కొని అంటే మా అమ్మ లిటరల్లీ వెనక ఒకటి ఇచ్చేది నాకు. నాకు అవన్నీ గుర్తొచ్చినాయి ఇవన్నీ చూస్తుంటే. ఇది చూడండి చిన్న చిన్న షాప్స్ ఎంత బాగా పెట్టారో. కానీ కాస్ట్ కూడా ఓకే పర్లేదు కొనుక్కోవచ్చు అనేలాగే పెట్టారు. హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న టవల్స్, స్కార్ఫ్స్ అన్నీ చాలా బాగా పెట్టి మంచిగా వీళ్ళన్నీ హ్యాండ్‌మేడ్ చేస్తారు. హ్యాండ్ తోటి ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఏదో మిషన్‌లో పెట్టి కాదు. వీళ్ళు హ్యాండ్‌తో చేసి ఇట్లా అమ్మడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది కొంటారని ఫీల్ అవుతారు. బేసిక్‌గా ఈ స్కాటిష్ వాళ్ళేంటంటే హ్యాండ్‌తో చేసినవి ఎక్కువ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేమొచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జనాలున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతూ వస్తుంది. వీళ్ళకి ఇదే మెయిన్ ఫెస్టివల్ కాబట్టి ఎక్కువగా విజిట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వేరే కంట్రీస్ నుంచి కూడా. ఇట్లాంటివి వీళ్ళు ఎక్కువ చూడడానికే ఇష్టపడతారు. ఎక్కి ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే ఇలాంటివి ఎక్కే వాళ్ళలో ఆల్మోస్ట్ 90% మన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ మన సైడ్ ఉంటాయి కదా! మన తిరునాళ్ళలో మనం ఎక్కుతూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇలాంటివన్నీ. ఇవాల్టికైతే ఇంతే. మీలో ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే వెళ్లి చేసుకోండి. థాంక్ యూ.